వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ధరణిలో పేరు ఉండాల్సిందే. ధరణి అంటే ఆర్ఓఆర్ రికార్డే. వ్యవసాయేతర భూములకు ఇంకా ఆర్ఓఆర్ రికార్డు లేదు తెలంగాణలో. కానీ వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తి 2 విషయాలు తప్పకుండా చూసుకోవాలి. ఒకటి, ధరణిలో పేరు ఉండాలి. ధరణి అంటే ఆర్ఓఆర్, ఆర్ఓఆర్లో పేరు ఉండాలి. చేతిలో ఒక పుస్తకం ఉండాలి. ఇంతకు మునుపు అయితే 1Bలో పేరు ఉండాలి, 2 పుస్తకాలు ఉండాలి. ఇవి లేకపోతే కనుక భూ యజమానిగా మనం ఏ హక్కులు అనుభవించడానికి ఉండదు. ఒక ప్రశ్న రావచ్చు, నేను యజమానినే, మా తాత నుంచో మా ముత్తాత నుంచి భూమి వచ్చింది, నేను ఆర్ఓఆర్లో ఎక్కించుకోలేదు, నేను పాస్ పుస్తకాలు తీసుకోలేదు, నాకు బ్యాంకు లోన్ వద్దు, నాకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు వద్దు, మరి నేను యజమాని అవుతానా, నా హక్కులు పోతాయా? చట్టపరంగా అయితే మీ హక్కులు ఎక్కడికి పోవు, మీరు ఈ బెనిఫిట్ తెచ్చుకోవడానికి ఉండదు. కానీ రేపు పొద్దున మీరు భూములు అమ్ముకోవాలన్నా రికార్డులో పేరు ఉంటే తప్ప అమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. దీని మీద చాలా సందర్భాలలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులలో ఏం చెప్పిందంటే, ఆ భూమి ఉండి ఆర్ఓఆర్ల పేరు లేనంత మాత్రాన మీరు యజమాని కాకుండా పోరు. ఒకవేళ మీరు భూమి లేకుండా ఆర్ఓఆర్లు ఎక్కినంత మాత్రాన మీకు భూమి రాదు. నా పేరు ఆర్ఓఆర్లు ఉంది, నాకు అది దొంగ పాస్బుక్ సృష్టించుకొని 2 ఎకరాలకు పాస్బుక్ వస్తుంది. ఇప్పుడు నేను పోయి తహసీల్దార్ని అడుగుతా, నాకు 2 ఎకరాలకు మీరు పాస్బుక్ ఇచ్చి కదా భూమి చూపించండి అంటే ఎక్కడ చూపిస్తారు? అది సాధ్యం కాదు. ఈ 2 కూడా సాధ్యం కాదు. ఒకవేళ మీరు యజమాని అయ్యుండి నిజంగానే ఆర్ఓఆర్లు రానంత మాత్రాన యజమాని కాకుండా పోరు. ఒకవేళ ఆర్ఓఆర్లు వచ్చి భూమి లేనంత మాత్రాన మీకు భూమి ఎవరు తెచ్చివ్వరు. అయినా సరే ఆర్ఓఆర్ ఎందుకు ప్రాధాన్యం అంటే, భూమి నుంచి మీరు ఏం చేయాలన్న ఆర్ఓఆర్ తోటి లింక్ అయి ఉంటుంది. మీరు తీరబోయి పండించిన పంటని మార్కెట్లో అమ్ముకోవాలనుకున్న ఆర్ఓఆర్లో ఉండాలి. ఇప్పుడు మద్దతు ధర కావాలి, లేదా గవర్నమెంట్ ఒక 500 రూపాయలు ఏదో బోనస్ ప్రకటించింది, ఆ బోనస్ 500 రూపాయలు డబ్బులు కావాలన్నా నేను ఆర్ఓఆర్లో ఉంటేనే వస్తుంది. లేదా నేను ఆ భూమిని తీసుకెళ్ళి కుదోబెట్టుకోవాలనుకుంటున్న బ్యాంకులో, ఆర్ఓఆర్ లేకపోతే బ్యాంకు కూడా కుదోబెట్టుకోడు. కాబట్టి టెక్నికల్గా మీకు ఆర్ఓఆర్ లేకపోయినా మీ హక్కులు పోవు, కానీ హక్కులు అనుభవించాలంటే ఆర్ఓఆర్లో ఉండాలి.